అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే కోరుకుంటున్నాను. ఈరోజు స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉండబోతోంది. ఒక భయంకరమైన ట్రావెలింగ్ హారర్ స్టోరీ ఇది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా మనమైతే స్టోరీలోనికి వెళ్ళిపోదాం. సంవత్సరం 2003 అక్టోబర్ నెల చివరి వారం కావడంతో వాతావరణంలో చలి అప్పుడప్పుడే పుంజుకుంటోంది. రాత్రి సమయం 10 దాటింది. 2 జిల్లాల సరిహద్దులను కలుపుతూ సాగిపోయే ఆ దట్టమైన అటవీ ప్రాంతపు నేషనల్ హైవే రోడ్డు మరి అంత విశాలంగా ఏం లేదు. అప్పట్లో ఇప్పుడులాగా 4 లైన్ల డివైడర్ల రోడ్లు, రాత్రిపూట కూడా పగలేని తలపించేలా జిగేలుమనే ఎల్ఈడి వీధి దీపాలు లేవు. కేవలం ఇరుకైన 2 లైన్ల తార్ రోడ్డు, దానికి ఇరువైపులా చిక్కటి అడవి చెట్లు రాత్రి చీకట్లోనికి తమ కొమ్మలను దెయ్యాల చేతుల్లా చాచి భయానకంగా నిలబడి ఉన్నాయి. ఆ రోడ్డుకు కనీసం ఇరువైపులా మట్టి దెబ్బలు తప్ప ఎలాంటివి కూడా లేవు. విశాల్ తన పాత నలుపు రంగు బైక్ మీద వెళ్తున్నాడు. బైక్ ఇంజన్ వెలువరిస్తున్న నిలకడైన చప్పుడు ఆ నిశ్శబ్దపు అడవిలో వింతగా ప్రతిధ్వనిస్తోంది. ఆ బైక్ హెడ్లైట్ వెలుతురు కేవలం ఒక 10 గజాల దూరం మాత్రమే పసుపు రంగులో వెలుతురుని చూపిస్తూ ఉంది. అప్పట్లో బైక్ హెడ్లైట్లు నేరుగా బ్యాటరీ మీద కాకుండా ఇంజిన్ రేసింగ్ మీద ఆధారపడి వెలిగేవి. అందువల్ల విశాల్ యాక్సిలరేటర్ తగ్గించినప్పుడల్లా ఆ లైట్ వెలుతురు మరింత తగ్గిపోయి రోడ్డు మసకగా మారిపోతుంది. ఆ వెలుతురు పరిధి దాటితే అంతా కూడా అనంతమైన కారు చీకటి. విశాల్ వయసు 26 ఏళ్ళు ఉంటాయి. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఊర్లో ఉన్నటువంటి తన తండ్రికి ఒంట్లో అస్సలు బాగాలేదని, పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని ఊరి నుండి ఫోన్ రావడం, అది కూడా పక్కింటి ల్యాండ్లైన్ నెంబర్ ద్వారా సమాచారం అందడంతో అతను వెంటనే ఆఫీస్ పనులు కూడా పూర్తి చేయకుండా సాయంత్రం 6 గంటలకే బైక్ వేసుకుని బయలుదేరాడు. అప్పట్లో మొబైల్ ఫోన్లు మార్కెట్లోనికి వచ్చిన నెట్వర్క్ సిగ్నల్స్ కేవలం పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితం. ఇలాంటి సుదీర్ఘమైన అడవి మార్గాల్లోనికి రాగానే నో సర్వీస్ అని స్క్రీన్ మీద చూపిస్తూ ఫోన్ కేవలం ఒక పనికి రాని డెడ్ పీస్లా జేబులో పడి ఉంటుంది. ఎవరికైనా ఫోన్ చేయాలన్నా, అత్యవసర సమాచారం చెప్పాలన్నా దారిలో ఎక్కడైనా ఎస్టీడీ బూత్ కనిపిస్తేనే సాధ్యం. బైక్ వేగం గంటకు 50 కిలోమీటర్ల లోపే ఉంది. విశాల్ ముఖానికి హెల్మెట్ లేదు. అప్పట్లో హైవేల మీద కూడా హెల్మెట్ రూల్స్ అంత కఠినంగా ఉండేవి కాదు. కేవలం ఒక నలుపు రంగు మఫ్లర్ ముక్కుకు చెవులకు గట్టిగా చుట్టుకున్నాడు. ఆ చలిగాలి కళ్ళల్లోనికి నేరుగా పొడుస్తున్నట్టు తాకుతుంటే కళ్ళు కాస్త తడవుతున్నాయి. అలానే ఎండిపోతున్నట్టు కూడా అనిపిస్తున్నాయి. ఆ నీటిని ఎడమ చేతి వేళ్లతో తుడుచుకుంటూ కుడి చేత్తో హ్యాండిల్ని గట్టిగా పట్టుకొని బైక్ నడుపుతున్నాడు. రోడ్డు మీద ఎక్కడ ఒక్క వాహనం కూడా కనిపించడం లేదు. అప్పట్లో రాత్రి 10 దాటితే ఈ రూట్లో దూర ప్రాంతాలకు వెళ్ళే లారీలు తప్ప సొంత కార్లు కానీ మోటార్ సైకిళ్ళు కానీ తిరగడం చాలా అరుదు. ఒకవేళ ఎవరైనా ప్రయాణం చేయాల్సి వస్తే తెల్లవారుజామున మొదలు పెట్టేవారు తప్ప ఇలా అర్ధరాత్రి వేళ ఒంటరిగా అడవి రోడ్డు మీదకి వచ్చేవారు కాదు. దూరంగా ఎక్కడో కొండల్లో నక్కల ఊలలు వినిపిస్తున్నాయి. అడవి గాలులు చెట్ల కొమ్మల మధ్య నుండి దూసుకు వస్తూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నాయి. ఆ శబ్దాలు వింటుంటేనే ఎవరికైనా సరే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. కానీ విశాల్ మనసంతా తండ్రి ఆరోగ్యం మీదే ఉంది. చిన్నప్పటి నుండి తండ్రితో ఉన్న అనుబంధం, ఆయన తన కోసం పడ్డ కష్టాలు అన్నీ ఒక్కసారిగా మైండ్లో తిరుగుతున్నాయి. ఎలాగైనా సరే తెల్లవారేసరికి ఊరు చేరుకోవాలని, దారి మధ్యలో ఎక్కడా ఆగకూడదని బాగా నిర్ణయించుకొని బైక్ యాక్సిలరేటర్ కొద్దిగా పెంచాడు. సరిగ్గా రాత్రి 11 గంటలు అవుతున్న సమయంలో బైక్ ఇంజన్లో చిన్న తేడా వచ్చింది. అంతసేపు లయబద్ధంగా వస్తున్న శబ్దం కాస్త మిస్ఫైర్ అవుతున్నట్టు వింతగా మారింది. ఇంజన్ లోపల పెట్రోల్ సరిగ్గా అందడం లేదో లేక కరెంట్ సప్లైలో తేడా వచ్చిందో అర్థం కాలేదు. విశాల్ ఒక్కసారిగా అప్రమత్తమయ్యాడు. అతని గుండె వేగం పెరిగింది. ఈ సమయంలో ఈ కారు చీకటి అడవి మధ్యలో బైక్ ఆగిపోతే ఎంత ప్రమాదమో అతనికి బాగా తెలుసు. చుట్టుపక్కల కనీసం ఒక చిన్న కిల్లీ కొట్టు కానీ మెకానిక్ షెడ్ కానీ ఉండే అవకాశం అస్సలు లేదు. కనీసం రోడ్డు పక్కన పడుకోవడానికి ఒక దాబా కూడా కనిపించని రూట్ అది. పెట్రోల్ ట్యాంక్ ఒకసారి
కుడి చేత్తో తట్టి చూశాడు. సాయంత్రం బయలుదేరే ముందే ట్యాంక్ ఫుల్ చేయించాడు కాబట్టి పెట్రోల్ అయిపోయే సమస్య లేదు. బహుశా ఇంకేదైనా అయిందేమో అని మనసులో అనుకున్నాడు. బైక్ వేగం తగ్గకుండా చూసుకునే ప్రయత్నం చేస్తూ గేర్ మార్చి క్లచ్ను కాస్త అడ్జస్ట్ చేశాడు. ఇంజన్ మళ్ళీ నార్మల్ అవుతుందేమో అని ఆశగా చూశాడు. కానీ అతని దురదృష్టం కొద్దీ మరో 1/2 కిలోమీటర్ వెళ్ళేసరికి బైక్ ఇంజన్ పూర్తిగా ఊపిరి వదిలేసినట్టు ఆగిపోయింది. అలా శబ్దం చేస్తూ 2 సార్లు వెనక్కి తన్నినట్టు ఇంకో శబ్దం చేసి సైలెన్సర్ నుండి కాస్త ఘాటైన పొగ వదిలి ఆ బైక్ నిశ్శబ్దంగా రోడ్డు పక్కన నిలబడిపోయింది. ఇంజిన్తో పాటే దానికి అనుసంధానమైన ఉన్న ఆ హెడ్లైట్ వెలుతురు కూడా పూర్తిగా ఆరిపోయింది. ఒక్క క్షణంలో విశాల్ చుట్టూ ఉన్న ఆ ప్రపంచం ఘోరమైన అంధకారంలోనికి మునిగిపోయింది. కళ్ళు ఎంత పెద్దవి చేసి చూసినా అతని చేతివేలు కూడా అతనికి కనిపించినంత చిక్కటి నల్లటి చీకటది. ఆ క్షణంలో అడవి సృష్టించిన నిశ్శబ్దం సాదాసీదాగా లేదు. అది ఒక మనిషి లోపల ఉన్న భయాన్ని రెట్టింపు చేసేంత భీకరమైన నిశ్శబ్దం. ఎంత నిశ్శబ్దం అంటే విశాల్ గుండె కొట్టుకుంటున్న చప్పుడు అతనికి చాలా స్పష్టంగా గట్టిగా వినిపిస్తోంది. చుట్టూ ఉన్న అడవి కీచురాల అరుపులు ఒకే శృతిలో వినిపిస్తూ బుర్రను తిమ్మిరి ఎక్కిస్తున్నాయి. విశాల్ వెంటనే బైక్ డబుల్ స్టాండ్ వేయడానికి ప్రయత్నించాడు. కానీ చీకట్లో ఆ స్టాండ్ కూడా సరిగ్గా దొరకలేదు. దాంతో సైడ్ స్టాండ్ వేసి కిందకి దిగాడు. అతని చేతులు చలి వల్ల లోపల మొదలైన భయం వల్ల స్వల్పంగా వణుకుతున్నాయి. జేబులో ఉన్న ఒక చిన్న అగ్గిపెట్టెను బయటికి తీశాడు. అగ్గిపెట్టెను గట్టిగా పట్టుకొని ఒక పుల్ల తీసి గట్టిగా గీశాడు. ఆ శబ్దం ఒక్కసారిగా గట్టిగా వినిపించింది. ఆ తర్వాత పసుపు రంగు వెలుతురు మెల్లగా వెలిగింది. ఆ చిన్న వెలుతురులో అతని యొక్క నీడ వెనుకన ఉన్న ఒక పెద్ద అడవి మోడు చెట్టు మీద భూతంలా చాలా వికృతంగా పడింది. విశాల్ త్వరగా కిందకి దిగి ఆ బైక్ని చూడ్డానికి, అసలు ఏమైందో పరిశీలన చేయడానికి కిందకి దిగాడు. కానీ అంతలోనే ఒక చిన్న గాలి దెబ్బకి ఆ అగ్గిపుల్ల ఆరిపోయింది. మళ్ళీ అంతా చీకటి. విశాల్ ఊపిరి గట్టిగా పీల్చుకొని జేబులో నుండి ఇంకో అగ్గిపుల్ల తీశాడు. ఈసారి మంటని చేత్తో అడ్డం పెట్టి కాపాడుకుంటూ మెల్లగా అదంతా కూడా విప్పుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఒక ప్లగ్ చాలా వేడిగా ఉంది. దాన్ని తుడవడానికి జేబులో ఉన్న ఒక పాత గుడ్డ ముక్క కోసం వెతికాడు. ఇంతలో ఎక్కడి నుంచో వచ్చిన ఒక వింతైన చల్లటి గాలి దెబ్బకి ఆ రెండో పుల్ల కూడా ఆరిపోయింది. ఆ గాలి మామూలుగా వచ్చినట్టు లేదు. ఎవరో తన వెనుక నిలబడి గట్టిగా ఊదినట్టు అనిపించింది. అంతేకాదు, ఆ పుల్ల ఆరిపోయే సరిగ్గా 1 సెకను ముందు రోడ్డు అవతలి వైపు ఉన్న పొదల్లో ఏదో నల్లటి ఆకారం చాలా వేగంగా కదిలినట్టు విశాల్ కంటి కోణంలో పడింది. ఏదో జంతువు అయి ఉంటుందని మనసును సమాధానపరుచుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ నల్లటి ఆకారం నిలువుగా నిలబడిన మనిషి ఎత్తులో ఉంది. అతని వెన్నులో ఒక చల్లటి వణుకు పాములా పాకింది. ఒంటి మీద ఉన్న రోమాలు నెక్కబడుచుకున్నాయి. ఎవరైనా ఉన్నారా అక్కడ అని గట్టిగా అడిగాడు. అతని గొంతు ఆ అడవిలో కొద్ది దూరం ప్రయాణించి మళ్ళీ ఒక్కసారిగా వెనక్కి వచ్చింది తప్ప అవతలి వైపు నుండి ఎలాంటి సమాధానం కూడా లేదు. చుట్టూ ఉన్న చెట్ల ఆకులు ఒకదానికొకటి రాసుకుంటూ శబ్దాలు వస్తున్నాయి. చీకటికి కళ్ళు కాస్త అలవాటు పడ్డాక ఆకాశంలో మేఘాల మధ్య నుండి వస్తున్న ఆరాకొర నక్షత్రాల వెలుతురులో రోడ్డు అంచులు తెల్లటి మైలురాళ్ళు స్వల్పంగా కనిపించసాగాయి. విశాల్ మళ్ళీ కాలికి పని చెప్పాడు. బైక్ను కిక్ స్టార్ట్ చేయడానికి గట్టిగా ప్రయత్నించాడు. 1, 2, 3 వరుసగా కిక్స్ కొడుతున్నాడు. అలా కొడుతున్నా సరే ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. ఇంజన్లో జీవం పూర్తిగా పోయినట్టుంది. అతని నుదుటి మీద, వెన్నుపూస మీద చలిలోని వేడి చెమటలు పట్టాయి. చేతులు అలసిపోయి పట్టుకోల్పోతున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. బైక్ను అక్కడే వదిలేసి ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలా, లేక ఏదో ఒక వాహనం వచ్చే వరకు ఇక్కడే ఆగాలా అని విశాల్ తీవ్రమైన మానసిక గందరగోళంలో పడ్డాడు. వెనక్కి వెళ్ళాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా కనీసం 20 కిలోమీటర్ల వరకు ఎలాంటి ఊరు, పల్లెటూర్లు రావు. ఈ కారు చీకట్లో దట్టమైన అడవి రోడ్డు మీద ఒంటరిగా నడవడం అంటే క్రూర జంతువులకు ఎదురు వెళ్ళడమే. అప్పట్లో ఆ ప్రాంతాల్లో అడవి జంతువుల భయం కంటే
దారి దోపిడీలు చేసే ముఠాల భయం ఎక్కువగా ఉండేది. వీటన్నిటిని మించి స్థానికంగా చెప్పుకునే కొన్ని నమ్మశక్యం కాని శక్తుల గురించి కథలు విశాల్కు గుర్తొచ్చాయి. గతంలో ఆఫీస్లో కొలీగ్స్ మాట్లాడుకుంటుండగా అతను విన్నాడు. ఈ రూట్లో రాత్రిపూట ప్రయాణించే వాళ్ళను కొన్ని శక్తులు దారి తప్పిస్తాయని. తెల్లవారేసరికి వాళ్ళు రోడ్డు పక్కన ఉన్న లోయల్లో శవాలై కనిపిస్తారని. అప్పుడు ఆ మాటలు నవ్వుతూ కొట్టేసిన విశాల్కు. కానీ ఇప్పుడు అదే సిచ్యువేషన్లో నిలబడేసరికి తనకు చాలా భయం వేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అలా అటు ఇటు చూస్తున్న సమయంలో అప్పుడే ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఒక గుడ్లగూబ చాలా గట్టిగా అరిచింది. ఆ అరుపు వినబడగానే ఒక్కసారిగా విశాల్కు గుండె మొత్తం కూడా వణికేసినట్టయింది. అలానే రోడ్డు మీద నిలబడి ఆశగా ఎవరైనా వస్తారేమో అని చూస్తూ ఉన్న సమయంలో దూరంగా ఉన్న ఆ పొదల దగ్గర నుండి ఏదో ఒక భయంకరమైన చప్పుడు, ఎవరో మూలుగుతున్నట్టు, గట్టిగా రోదిస్తున్నట్టు శబ్దాలు వినపడుతున్నాయి. అంతే, అటువైపు చూశాడు విశాల్. కానీ ఆ చీకట్లో తన కంటికి మాత్రం ఏమీ కనిపించడం లేదు. ఏయ్, ఎవరిది? ఇందాకల నుంచి గమనిస్తున్నాను, అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది. మిమ్మల్ని ఎవరు అని గట్టిగా పిలిచాడు. కానీ అటువైపు నుండి మాత్రం ఎలాంటి సమాధానం ఉండడం లేదు. ఇంకా ఏం చెయ్యాలో అర్థం కాని ఆ భయంకరమైన పరిస్థితిలో ఒక్కసారిగా ఆ పొదలో నుండి ఒక భయంకరమైన ఆకారం లేచి నిలబడినట్టు అనిపించింది. చీకట్లో అది చాలా ఎత్తుగా కనిపిస్తోంది. అంతే, ఆ దృశ్యాన్ని చూసినటువంటి విశాల్కు ఇంకా భయం రెట్టింపైంది. ఒక్కసారిగా బైక్ వెనక్కి వెళ్ళి అలానే నిలబడి చూస్తూ ఉన్నాడు. ఆ ఆకారం మెల్లగా అడుగులు వేసుకుంటూ ముందుకు వస్తూ ఉంది. ఏయ్, ఎవరిది? మిమ్మల్ని అడుగుతోంది, మిమ్మల్ని అని ఎంత అరుస్తున్నా సరే ఆ ఆకారం ఎటువంటి మాటలు మాట్లాడడం లేదు. కేవలం ఒక రకమైన చప్పుడు చేసుకుంటూ ముందుకు వచ్చింది. అప్పుడే ఒక్కసారిగా తన దగ్గర ఉన్నటువంటి ఆ అగ్గిపులను తీసి మళ్ళీ వెలిగించి ఆ దిశ వైపుగా తన వేలిని చూపించాడు. అంతే, ఆ చిన్న వెలుగులో దూరంగా ఉన్న ఆ ఆకారం కాస్త మసకగా కనిపించింది. అది చూడడానికి మామూలు మనిషిలాగానే కనిపిస్తోంది, కానీ ఎత్తు మాత్రం చాలా భారీగా ఉంది. ఏ, ఎవరండి మీరు? ఎందుకు నా దగ్గరికి వస్తున్నారు అని కాస్త ధైర్యాన్ని నటిస్తూ విశాల్ గొంతును మార్చి అన్నాడు. అప్పుడే ఆ దూరంగా ఉన్న అటువైపు నుండి ఒక శబ్దం వచ్చింది. ఆ గొంతు ఎలా ఉంది అంటే కాస్త బిగ్గరగా, కొంచెం బొంగురుగా ఉంది. నా పేరు నీకు అనవసరం, నేనెవరో నీకు అక్కర్లేదు, కానీ నీకు ఒక విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని ఆ గొంతు సమాధానమిచ్చింది. ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఎవరు మీరు అని విశాల్ కాస్త భయంగా అడిగాడు. నేను ఇక్కడే ఉంటున్నాను. చాలా రోజుల క్రితం ఇలాగే ఒకడు వచ్చాడు, కానీ నేను చెప్పిన మాట అతను అస్సలు వినలేదు. దానివల్ల అతను అదుగో దూరంగా కనిపిస్తున్న ఆ లోయలో పడి చచ్చిపోయాడు. ఇప్పుడు నేను నీకు అదే మాటలు మళ్ళీ చెప్తాను. నా మాట విన్నావా? సరే, లేదంటే నువ్వు కూడా అలానే చేస్తావు అని ఆ గొంతు సమాధానం ఇచ్చింది. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు? అయినా నేనెందుకు చేస్తాను? ఏం మాటలవి అని కొంచెం భయంగా అడిగాడు విశాల్. అప్పుడే ఆ ఆకారం ఇంకొక అడుగు ముందుకు వేసి ఇలా అనింది. నువ్వు నా కోసం నీ చేతి వేళ్లను అక్కడికక్కడే ముక్కలుగా నరికేసుకొని వాటిని నాకు ఇచ్చేసి ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే నువ్వు చేస్తావు అని అనింది. ఆ మాట వినగానే విశాల్కు తల మొత్తం కూడా తిరిగినట్టయింది. ఏంటి, నా చేతి వేలు నరుక్కోవాలా? ఏంటి నువ్వు మాట్లాడేది? అసలు ఏం మాటలివి అని కాస్త భయంగా అడిగాడు. అంతే, అప్పుడే ఆకారం తన అసలు రూపంలోనికి రావడం మొదలుపెట్టింది. అది మామూలు మనిషి కాదు, అది ఒక భయంకరమైన అడవి భూతం. దాని ఒళ్ళు అలా విరుచుకుంటూ ఇంకా ఎత్తు పెరిగిపోతూ ఉంది. ఆ ఎత్తు అసాధారణమైనది. ఆ ఎత్తును చూస్తూ ఉంటేనే విశాల్కు పై ప్రాణం పైకే పోతున్నట్టు అనిపించింది. ఇంకా గట్టిగా అరుస్తూ అక్కడి నుండి వేగంగా పరుగు మొదలుపెట్టాడు. బైక్ పోతే పోయింది, కానీ ప్రాణాలు దక్కడం ఇప్పుడు ముఖ్యం అని అనుకుంటూ వేగంగా అక్కడి నుండి ముందుకు వెళ్తూ ఉన్నాడు. కానీ వెనుక నుండి ఆ భయంకరమైన భూతం మాత్రం తనను అస్సలు వదలట్లేదు. తన వెంటే వేగంగా
అడుగులు వేసుకుంటూ గట్టిగా రోదిస్తూ, ఆగు, నువ్వు ఆగలేదంటే నేను ఇంకా దారుణంగా చంపేస్తాను, మర్యాదగా నా దగ్గరికి వచ్చాయి అని అంటూ అది వేగంగా వచ్చేస్తోంది. అసలు ఎప్పుడూ దెయ్యాలు భూతాలు నమ్మనటువంటి ఈ విశాల్కు ఇలా ఒక భయంకరమైన భూతం తనను వెంటాడుతోంది అని ఆ ఆలోచనే తనను ఇంకా భయపెట్టేస్తూ ఉంది. భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి. అసలు దెయ్యాలు భూతాలు ఇవన్నీ కూడా నేను కల్పితం అనుకున్నాను, కానీ ఈ భయంకరమైన ఒంటరి మార్గంలో నాకిలా ఎదురవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నువ్వే నన్ను కాపాడు స్వామి అని అనుకుంటూ తన మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ వేగంగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇంకా వెనుక నుండి ఆ భూతమైతే చాలా వేగంగా ముందుకు వచ్చేసింది. ఇంకా అంతే, తన ప్రాణం గాల్లో కలిసిపోయింది అని అనుకున్న ఆ నిమిషంలో దూరం నుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఆ శబ్దం వినగానే తన ప్రాణం పైకి లేచి వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే అది ఒక లారీ శబ్దం. ఇంకా అంతే, అటువైపు చూడగానే దూరంగా ఒక లారీ వస్తుంది. ఇంకా అంతే, ఒక్కసారిగా విశాల్ ఆ లారీ దిక్కుకు పరిగెత్తడం మొదలుపెట్టారు. చేతులు రెండూ ఊపుతూ లారీని ఆపమని సైగ చేస్తూ రోడ్డుకు అడ్డంగా నిలబడ్డాడు. అంతే, లారీ ఆగింది. లారీ విండో నుండి డ్రైవర్ మెల్లగా తల బయటకు పెట్టి, ఏ ఎవరు తమ్ముడు నువ్వు? ఈ సమయంలో ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఇంకా వేగంగా అక్కడికి వచ్చి జరిగిన విషయాన్ని మొత్తం విశాల్ ఆ డ్రైవర్తో చెప్పాడు. అన్న, నన్ను దయచేసి లోపలికి రానివ్వండి. ఏదో భయంకరమైన భూతం నన్ను తరుముతోంది. దయచేసి నన్ను లోపలికైతే రానివ్వండి అని అడిగాడు. ఇంకా అంతే, వెంటనే అతన్నైతే లోపలికి రానిచ్చారు. ఇంకా పూర్తిగా చెమటలు కక్కుకుంటూ అలానే ఆయాసపడుతూ ఉంటే తనకు తాగడానికి నీళ్లు ఇచ్చి, నువ్వేం కంగారు పడుకో, అయినా ఈ నైట్ సమయంలో ఎందుకు ఒంటరి ప్రయాణం చెప్పు, ఇలాంటి రోడ్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు నీ బైక్ ఎక్కడుంది అని అడిగాడు. నా బైక్ చాలా దూరంలో ఉంది అని చెప్పాడు విశాల్. ఇంకా బైక్ దగ్గరికి లారీని తీసుకొని వెళ్ళాడు డ్రైవర్. అలా అక్కడికి వెళ్ళగానే మెల్లగా డోర్ తెరిచాడు. అన్నా, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని విశాల్ అడిగితే, నువ్వేం భయపడద్దు అని చెప్పి తన దగ్గర ఉన్న అగ్గిపెట్టిని వెలిగించి పక్కనే ఉన్న ఒక కాగడాను తీసుకొని పెద్ద మంటను వెలిగించాడు ఆ డ్రైవర్. ఆ మంట వెలుగు రోడ్డు మీద పడగానే చుట్టూ ఉన్న చీకటి పారిపోయింది. దూరంగా ఆ భూతమైతే అలానే చెట్ల చీకటిలోనికి వెళ్ళిపోతున్నట్టు చూస్తూ భయంకరంగా కనిపిస్తూ ఉంది విశాల్కి. అన్న, ఆ భూతం ఇంకా అక్కడే ఉంది, నువ్వు దగ్గరికి వెళ్తే ప్రమాదం అని అన్నాడు. నువ్వేం భయపడకు, మంట ఉంటే అది దగ్గరికి రాలేదు అని డ్రైవర్ చెప్పి బైక్ను ఏదో ఒక రకంగా చాలా కష్టంతో ఆ బైక్ని లారీలోనికైతే ఎక్కించేశాడు. ఆ తర్వాత లోనికి వచ్చి కూర్చున్నాడు. అన్న, నీకు చాలా ధైర్యం ఎక్కువ అని భయపడుతూ విశాల్ అంటే, లేదు తమ్ముడు, నాకు కూడా భయమే, కానీ బయటకు మాత్రం ధైర్యాన్ని నటించాలి. మనం భయపడినట్టు దానికి తెలిస్తే మాత్రం అది ఇంకా భయపెడుతుంది. అందుకే బయటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యంగానే ఉండాలి అని చెప్పాడు. ఇంకా వాళ్ళైతే అక్కడి నుండి ఏదో ఒక రకంగా బయటకు వచ్చేశారు. ఆ తర్వాత తన తండ్రిని కలిసి జరిగిన విషయాన్ని మొత్తం తన తండ్రితో చెప్దామా వద్దా అని ఆలోచించి చివరికి ఏమీ చెప్పలేదు. కానీ అప్పటి నుండి ఇంకెప్పుడు ఆ భయంకరమైన దారిలో ఒంటరిగా ఎప్పుడూ ప్రయాణం చేయలేదు విశాల్. ఆ జరిగినటువంటి ఆ భయంకరమైన సంఘటన తన స్నేహితులతో మాత్రం చెప్పాడు. వాళ్ళైతే నమ్మలేదు, కానీ తను మాత్రం ఆ విషయం జరిగిన తర్వాత చాలా రోజుల వరకు అస్సలు కోలుకోలేదు. జ్వరం కూడా వచ్చింది. అలా ఆ భయంకరమైన అనుభవం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక భయంకరమైన పీడకలలా మిగిలిపోయింది. చూశారు కదా, ఇది వాళ్ళ స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, ఉంటాను.